టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేరా హంగామా కనిపిస్తోంది. శేఖర్ కమ్ముల బ్రాండ్ బాగా వర్కౌట్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం 100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. అయితే కుబేరాలో ధనుష్ కాకుండా ఆ క్యారెక్టర్ ను ఓ తెలుగు హీరో చేసి ఉంటే అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. కుబేరాలో తెలుగు హీరో నటించాల్సి వస్తే ఆ నటుడు ఎవరై ఉంటారని సోషల్ మీడియాలో ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చర్చ మొదలైంది. తెలుగు హీరోలెవ్వరూ ఈ పాత్రను చేయలేరని డిసైడ్ చేసేశారు నెటిజన్స్. కానీ శేఖర్ కమ్ముల కుబేర కథ రాసిందే తెలుగు హీరో కోసమట. నిజానికి కుబేర కథను విజయ్ దేవరకొండ హీరోగా అనుకుని రాసుకున్నాడట శేఖర్ కమ్ముల. స్టోరీ కంప్లీట్ అయిన తరువాత విజయ్ ను కలిసి స్టోరీ వినిపిస్తే పెద్దగా ఆసక్తి చూపించలేదట. దీంతో కోలీవుడ్ స్టార్ ధనుష్ ను రంగంలోకి దింపాడట శేఖర్ కమ్ముల. ఈ రూమర్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ టాలీవుడ్ ను మాత్రం షేక్ చేస్తోంది. ఇక కుబేర తెలుగు రాష్ట్రాల్లో యుఎస్ మార్కెట్ లో భారీ వసూళ్లను కొల్లగొడుతూ 100 కోట్ల వైపు దూసుకుపోతోంది. కాకపోతే తమిళ మార్కెట్ నుంచి అనుకున్నంత వసూళ్లు రావడం లేదు. హిందీలో ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో కుబేర హిందీ వర్షన్ కు వసూళ్లు తగ్గాయి. మొత్తంగా ధనుష్ సార్ తరువాత తెలుగులో కుబేరాతో మంచి విజయాన్ని అందుకున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.